లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, భూపాలపల్లి, పాలకుర్తి, వర్ధనపేట, స్టేషన్ గన్పూర్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న నేపథ్యం మొత్తం ఓటర్ల సంఖ్య 18,16,543 మంది ఓటర్లు ఉన్న నేపథ్యము. ఇందులో పురుషుల సంఖ్య 8,94,940 మంది ఉండగా ఇందులో స్త్రీల సంఖ్య 9,24,208 మందిగా స్త్రీలు ఉన్న నేపథ్యము, ఇతరులు 395 మంది ఉన్న నేపథ్యము. ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని చూసినట్టయితే పురుషుల కంటే స్త్రీల ఓటర్లే ఎక్కువ ఉన్న నేపథ్యము. పురుషుల కంటే 32,116 మంది స్త్రీలు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న నేపథ్యము. ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే స్త్రీల ఓటింగ్ ఇక్కడ ప్రధానంగా ప్రముఖ పాత్ర పోషించనున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు కూడా బీఆర్ఎస్ఏ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జయకేతనం ఎగరవేసిన నేపథ్యము. ఈసారి బరిలో చూసినట్టయితే బీఆర్ఎస్ తరఫున డాక్టర్ సుధీర్ కుమార్, అదేవిధంగా కాంగ్రెస్ తరఫున కడియం కావ్య, అదేవిధంగా బీజేపీ తరఫున ఆరూరి రమేష్ బరిలో ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ప్రజా ఓటర్ నాడేలా ఉంది, పూర్తి స్థాయిలో ఏ వర్గాలు ఎవరి వైపు నిలబడబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టీ న్యూస్ పబ్లిక్ పల్స్ ద్వారా. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొంతమంది ఓటర్లు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఒక మహిళ ఉన్నారు. అమ్మాయి, వాళ్ళ ఎలక్షన్ వస్తుంది, మీ దగ్గర ఎవరికి ఓటేస్తారు, ఎందుకు? మీ పేరు చెప్పండి. నా పేరు షేర్ల రమాదేవి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మనకు నీళ్లు సరిగ్గా రావడం లేదు, కరెంటు సరిగ్గా ఉండటం లేదు. మనకి ఇంతకు ముందు మనకు ఈ బంగారం, తులం బంగారం అన్నాడు, అది లేదు. కరెంటు గంట సేపు పోతుంది. ఈ మనకి ఏవి బస్ ఫ్రీ అన్నాడు, అది తన్నుకోవడమే అవుతుంది కానీ అది ఏది సరిగ్గా లేదు. ఆ బస్సులో పోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కాలేజీ పిల్లలకైతే మరీ ఇబ్బంది ఉన్నది. ఈ బస్సు ఫ్రీ అనేది అయితే మాకు అస్సలు నచ్చడం లేదు. బస్సులు చాలా మంది ఎక్కుతున్నారు, మేడారం కావచ్చు, చాలా జాతరలకు పోతాను, మహిళలు మస్తు సంతోషంగా ఉన్నారు. పెళ్లిళ్ళు అవుతాయి, వాళ్ళ పెళ్లిళ్ళకు కూడా పోతానని వాళ్ళ రేవంత్ రెడ్డి చెప్తాను. సీఎం ఏమంటారు? పోతున్నారు కరెక్టే కానీ అది బస్సులు కూడా ఆపడం లేదు. బస్సులు ఆపకపోతే మేము పరిగెత్తి ఎక్కాల్సి వస్తుంది. ఎక్కి మేము పడితే పళ్ళీరుగా పడాల్సి వస్తుంది. అది పరువు తక్కువ పని కదా, అది ఏం బాగులేదు. ఇంతకుముందు మాకు ఆడవాళ్లకు రెస్పెక్ట్ ఉండేది. ఒక బస్సు వస్తుందంటే ఆగి ఎక్కించుకునేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక అసలు బస్సు ఆపడం అనేది కూడా లేదు. మమ్మల్ని చూసి మేము 10 మంది అక్కడ ఉన్నా కానీ పిల్లలకైతే ఘోరం. కాలేజీ పిల్లలకైతే అసలు మొత్తుకున్నా కానీ వాళ్ళు అడ్డు తిరిగారు. మొన్న 10 మంది పిల్లలు అక్కడ అడ్డు తిరిగారు. అడ్డు తిరిగితే అప్పుడు కానీ బస్సు ఆ పిల్లలకి ఆ పిల్లలు ఆ రోజు నేను కళ్ళారా చూసిన. అట్లున్నది పరిస్థితి. ఇప్పుడు పిల్లలకు మాత్రం చాలా కష్టంగా ఉన్నాయి. కాలేజీ పిల్లలకు మేమంటే ఆడవాళ్ళం ఎప్పుడో పోతాం వస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన కానీ బస్సులు అంటే మాకు విరక్తి పొందింది. అంటే గతంలో కళ్యాణ లక్ష్మి ఉండేది, 1,116 రూపాయలు ఇచ్చేది. కళ్యాణ లక్ష్మి వస్తుందా? ఇంతకుముందు తులం బంగారం కాకపోయినా ఆ 1,116 రూపాయలని వచ్చే పరిస్థితి ఉందా? అవి లేవు, ఇవి లేవు, ఏవి లేవు గోవిందా. అవి లేవు, ఇవి లేవు గోవిందా అనటం వరకే అవుతుంది కానీ పనులు అయితే కావడం లేదు. ఇక గొర్రెలు అన్నట్టు ఇక గొర్రెల మందలో ఒకరు పోతే అందరు పడ్డట్టు పడిపోతాను తప్ప ఇంకేం లేదు చేసేది. మన వరంగల్, హన్మకొండ లాంటి సిటీల్లో కరెంట్ మంచిగా వచ్చేది, పొద్దుంతా వచ్చేది. ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి? కరెంటు ఊరికే పోతుంది. కరెంటు ఇంతకుముందు 24 గంటలు ఉండేది, ఇప్పుడు నైట్ పూట పోతుంది. అసలు ఏ టైంలో పోతుందో కూడా తెలియదు. అట్లా 24 గంటలు పోతుంది కరెంటు. ఎప్పుడు పోయేది తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు. నల్లొచ్చే టైంకి మాత్రం కరెంటు పోతుంది. మా ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఎండాకాలం చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు మీకు పెన్షన్ ఎంత వస్తుందండి? 2,016. మరి అంతకుముందు 4,000 పెన్షన్ అన్నారు, 5,000 పెన్షన్ అన్నారు, అవన్నీ వస్తలేదా? ఎట్లున్నది పరిస్థితి? అంతా బూటకం ముచ్చట్లు. 4,000 రూపాయలు ఇస్తాం 100 రోజులు అని అన్నారు. ఆ 100 కాదు, ఇప్పుడు 4 నెలలు అయినా 4 ఇల్లు. ఈ పింఛనీకి ఇది ఇంతే ఉంటుంది కావచ్చు. ఆయన అయితే స్కీమ్ అది పెట్టడో తెలియదు. కానీ ఆడోళ్ళకు 18 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళకు 2,500 ఇస్తా అన్నారు, అది లేదు. మొత్తం గ్యాస్ కూడా నేను మొన్న 900 కట్టి గ్యాస్ వేసుకున్నా, 500కే అన్నారు. నాకు రూపాయి ఇవ్వలేదు. ఈ 5 గ్యారంటీలు అయితే చేసినామంటాను కానీ అది ఎవరికి వచ్చినావు ఎవరికి పోయినావు మాకైతే తెలియదు. ఆ గ్యారంటీ అలా అయితే ఏం లేదు, మనకు చెందేది లేదు, మనకు వచ్చేది లేదు. ఆ గ్యారంటీలు అలా ఆ సాములు వరలు గాల పెట్టుకొని బతికి నీళ్లు లేక సత్తాలు పాపం.
వాళ్ళ గోస కూడా టీవీలో రోజు చూస్తానని పరిస్థితి ఏం లేదు. ఈ కాంగ్రెస్ వచ్చింది ఆగమైపోయింది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేది, కరెంటు కూడా 24 గంటలు ఉన్నది. మాకు నైట్ అయితే గింత కూడా పోయేది కాదు. ఇప్పుడు గంటలు గంటలు పోతాను, సాయంత్రం దోమలు గుట్టుడు ఉడకపోతుడు ఆగం అవుతాను. 4000 ఎప్పుడు ఇస్తామంటారు మరి? ఇక అసలు అది జోలే లేదు. వాడు ఇస్తాడో తత్తడో మాకే తెలియదు. అమ్మ ఏం పేరు అమ్మ? ఇవాళ మీరు ఎవరు కోటేస్తారు? మీ పేరు చెప్పి ఎందుకు కోటేస్తారో చెప్పండి. నా పేరు లత. మేము టీఆర్ఎస్కి కారు గుర్తుకే ఓటేస్తాం. అప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. అప్పుడు అన్నిటికీ మాకు సవలతులు ఉన్నాయి, కరెంటుకైనా దేనికైనా బస్కైనా దానికైనా దీనికైనా ప్రతి ఒక్కదానికి ఉంది. ఇప్పుడు బస్సు ఎక్కడానికి ఇబ్బందే మాకు. ఎటైనా పోవడానికి భర్తలను వదిలేసి ఎట్టిపోతామండి మేము. మా భర్తను తీసుకొని బండి మీద పోతాం. కాకపోతే కానీ భర్తను వదిలిపెట్టి ఆయన ఇంటికాడు ఉండి నువ్వు ఎటన్నా పో, నువ్వు అని మొగడు కొడితే అవగారింటికి పో, పండుగలకు పబ్బాలకు పోంటే మాకేం అవసరం పోవడానికి. వాళ్ళకి పనికి మానేల వాళ్ళు ఇప్పుడు వాళ్ళ గుడులని బడులని అటన్ని ఇటని తిరుగుతాండ్రు. వాళ్ళు తిరిగితే వాళ్ళు తిరిగినట్టు మేము తిరుగుతామా? ఉద్యోగస్తులకు అవకాశం ఉంటుంది కావచ్చు, వాళ్ళు రోజు జాబ్కి పోతారు, కాలేజీ వాళ్ళ పిల్లలు పోతారు. నువ్వు పెడితే కాలేజీ పిల్లలకు పెట్టపోయినావు, వృద్ధులకు పెట్టపోయినావు, చిన్న పిల్లలకు మాకు అవసరం లేదు కదా. అది అట్లాంటివి పెట్టి ఇప్పుడు ఆగం చేస్తున్నారు. నీళ్లు కూడా సరిగా రావడం లేదు. అంతకుముందన్న రోజు నీళ్ళు వచ్చేది, ఇప్పుడు రోజు తప్పించి రోజన్నా వస్తుంది అనుకుంటే 4 రోజులు అవుతుంది మాకు నల్ల రాక. ఇప్పటికి నల్ల నీళ్ళు సరిగా లేవు. కరెంటు రోజు పోతుంది, రోజు గంట సేపు అయినా పోతుంది, లేకుండా పోతే రోజంతా మధ్యాహ్నం వరకు వస్తుంది కరెంటు. అట్లా ఇబ్బంది ఉంది. ఇప్పుడు రైతులకి వాళ్ళకి రైతు బంధు పడతలేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. ఇప్పుడు ఆగమాగా మొత్తం ఘోరం చేస్తున్నారు. ఇప్పుడు 2500 మహిళలకు ఇస్తామన్నారు కదా, ఏమంటున్నారు మా విషయంలో? అంటే మీరు కాంగ్రెస్ కూడా మీ దగ్గరకు వచ్చి ఓటు అడిగే పరిస్థితి ఉంటుంది, ఏం చెప్తారు వాళ్ళకు, ఏం అడుగుతారు వాళ్ళని? 2500 మాకు ఇస్తానన్నారండి, సౌభాగ్య లక్ష్మి ఇస్తానన్నారు. ఇప్పటి వరకు ఆ మాటే లేదు, ఆ ఊసు లేదు, ఆ ముచ్చట్లేదు, ఏం చెప్పట్లేదు. ఇప్పుడు పింఛన్ అన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు. మరి అది ఎప్పుడు ఇస్తారో కూడా వాళ్ళు ఏం చెప్పట్లేదు ఇప్పటి వరకు అయితే. అమ్మ ఏం పేరు అమ్మా? ఎవరు కొట్టేస్తావు? పేరు భారతం. అది కేసీఆర్కి ఇస్తాం. ఎందుకమ్మా? ఆయన అన్ని మంచిగా చేసిండు కాబట్టి ఆయనకి ఎత్తాం. మాకు పింఛన్ వస్తుంది, మా బిడ్డకు లేదు. పెడదామంటే పెడతానన్నాడు, అన్ని ఎత్తానన్నాడు, ఏది లేదు. ఇప్పుడు 15 ఏళ్ళు ఆ ఇంటినే ఉన్నది, ఆమెకు ఏం చేయలేదు. నల్ల నీళ్లు సరిగా వస్తలేవు, కరెంటు లేదు, ఏది చేస్తలేడు. మీకు ఆయన కోటెత్తే, కేసీఆర్ కోటెత్తే మీకు ఇల్లు గుంటుకు కొడతారు. ఈ కాంగ్రెస్కి వేయాలి అని అన్నారు. మరి ఇప్పుడు ఏం చేసిండు కాంగ్రెస్? వెనకట మనకు కరెంట్ ఉండకపోయేది, నీళ్లు రాకపోయేది. కేసీఆర్ వచ్చినాక ఇవన్నీ వచ్చినాయి కదా, మళ్ళీ ఎట్లున్నది? మళ్ళీ ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి? ఇప్పుడు మళ్ళీ ఆగమే ఉన్నది, అంతా ఆగమే. నీళ్లు రాక, ఈ కరెంటు లేక దోమలు కుట్టి ఆగం అవుతాను. మరి పింఛన్లు అన్నాడు, పింఛన్లు ఇచ్చండా? ఏమిస్తాడు? ఏమిస్తలేడు. ఏమంటాను పింఛన్లు అడిగితే? పింఛన్లు అడిగితే ఆయనకెరక మాకెరక అంటాడు. ఆయనకు ఎక్కడున్నాడని అడుగుతాం మేము. అట్లా మరి మహిళలందరికీ 2500 ఇస్తానన్నారు, ఏమంటారు దాని గురించి? ఏమి లేదు, ఏది చూడలేదు. ఇస్తానన్నాడు, అప్పుడు ఒప్పుకున్నాడు. ఓటేసేదాకా మేమే అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తారు? ఎవరు ఓటేస్తారు? మీ పేరేంది? ఎందుకు వేస్తారు ఓటు? కేసీఆర్కే ఓటేస్తాం. ఎందుకమ్మా? సరోజన ఆయన అన్ని మంచిగా చేసిండు. రోడ్డు చేసిండు, నీళ్లు తెచ్చిండు, కరెంటు తెచ్చిండు, పెళ్లి చేస్తే వాళ్లకు కళ్యాణ పథకం ఇచ్చిండు, బియ్యం వచ్చినాయి, అన్ని మంచి చేసిండు ఆయనే. ఇప్పుడు ఆగం చేసిరు ఆయనను. కరెంటు ఫ్రీ అన్నది ఎవరికి? కరెంటు ఇంటికి ఒక్కరికేనా? ఇంటికి ఒక్కరికేనా కరెంటు ఫ్రీ అన్నది? నువ్వు జీరో అన్నది ఒకరికి, ఇంటికి ఒక్కరికి ఎట్లా ఇస్తావు? 4 ఉన్న కాడ ఒక్కరికి అన్నది ఏది అది? ఈ 2000 ఏది అది? గ్యాస్ అంటే సంబరపడుతుంది. ఇట్లా మోసం చేసి గెలవడమేనా? ఇక మీరే అంత వీళ్ళు ఇట్లా మోసం చేస్తే, ప్రజల మీద మోసం చేసి గెలితే మరి మేము ఏం చేస్తాం? మరి లాస్ట్కు ఏం చేస్తాం చెప్పు? మేము మరలా పడాలి కదా. ఇక అసంటప్పుడు మాకు మంచి స్థానం లేనప్పుడు ఆయన అన్ని విధాలు చేసిండు. ఆయన దలుచుకోవాలి, కేసీఆర్ అన్న దలుచుకోవాలి. ఆయన మంచి చేసిండు. వాళ్ళు చేసే పని ఉంటే దవాఖానలో పోతే ఎవరికన్నా సాయపడని, పిల్లలకు బీదవత్తులకు ఫీజు తక్కువ తీసుకోవాలి. మరి చేసిన పని ఏమున్నది ఆయన? ఇది కరెంట్ అని, బస్సు ఎక్కితే ఫ్రీ అని ఇవన్నీ చేసి ఆడ కొట్టుకోండి, బస్సు బోర్ల పడని, మీరు అనుకోని కుట్టుకోండి, నేనైతే ఫ్రీగా ఉంటానే ఉన్నాడు అంతే. ఆయన కరెంటు ఫ్రీ అంటే ఇంటికి ఒక్కరికి అవుతారా కరెంటు? అది ఏది కరెంటు? అంటే ఇప్పుడు 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అన్నాడు. ఇప్పుడు ఊర్లలో అనుకో 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లు ఉంటాయి. ఇప్పుడు హన్మకొండ లాంటి సిటీలో 4-5 ఫ్లోర్లు ఉంటాయి. అందరు కొత్తలేదా మరి? ఒక్కలకే. ఇప్పుడు నేను నా ఇంట్లో 4 ఉన్నారు, 4కి ఒక్కలకు. ఇక అది పింఛన్లు కూడా ఒకళ్ళకి అచ్చులు లేదు, పోలు లేదు. ఇవన్నీ వరకు ఆడవాళ్ళు మూసపడి పోర్ల పడ్డారు. ఇవన్నీ చెప్పే వరకు ఎట్టుంటది ఆడవాళ్ళ సంగతి? అయ్యో అని అన్నట్టు తులం బంగారం, గ్యాస్ ఫ్రీ అనే వరకు ఆశలు ఉంటాయి కదా మాకు. అట్లా పోర్ల పడ్డాం మేము, మోసపోయినాం. ఆ కేసీఆర్ అన్న ఆయన మంచి చేసిండు అందరికి. ఇప్పుడు ఏంది మహిళలందరూ మరి ఈ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే పురుషుల కంటే మహిళలే ఓటర్లు ఎక్కువ ఉన్నారు. మరి ఎవరి వైపు ఉంటారు మహిళలంతా?
మేము కేసీఆర్ అన్న వైపే ఉంటాం, కేసీఆర్ అన్న వైపే ఉంటాం. ఈసారి మాత్రం చాలా కాంగ్రెస్ చేసిన మోసం మీకు అర్థమైందా? అర్థమైంది మాకు, చాలా అర్థమైంది, చాలా అర్థమైంది. ఇప్పుడు చేసింది ఒక్కటి ఏం లేదు, బస్ కిరాయి కరెంటు బిల్లు ఒక్కళ్ళకి అంతే. ఆయన చేసింది ఏమి లేదు. ఇక మళ్ళా ఛాన్స్ ఉండదు. ఇప్పటికే మోసపోయినాం, ఛాన్స్ ఉండదు. అమ్మ ఏం పేరు అమ్మ? ఇవాళ ఎవరికి ఓటేస్తారు, ఎందుకు? నా పేరు పద్మ అండి. మాకు టీఆర్ఎస్ గవర్నమెంటే కావాలండి. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని, పేదవారిని, ధనవంతుల్ని, ఎవరినైనా సమానంగా, ఎవరికైనా ఆపద అయినా ఏదైనా సమానంగా చూసేవాళ్ళండి. ఒక పేదవాడికి ఆపద వచ్చి తనకు ఆరోగ్యం బాగాలేకుంటే హాస్పిటల్లో పడ్డా తను ఖర్చు పెట్టుకున్నా గానీ సీఎం రిలీఫ్ ఫండ్ లాగా ఎంతో కొంచెం ఆసరా అయ్యేదండి. రైతు బంధు అని ఉండేది. ఒక రైతు చనిపోతే రైతు బీమా లాగా కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేదండి. ఇప్పుడు ఆ రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఎంతో కొంచెం ఆసరైతే, 1 లక్ష రూపాయలు వస్తే వాళ్ళకి కొంచెం ఆసరైతుంది అన్న ధీమా అనేది ఉండేది. ఇప్పుడు అలాంటి ధీమా అనేది ఏం లేదండి. 1 లక్ష రూపాయలు లేవు, తులం బంగారం లేదు. 6 గ్యారంటీలు అని పెట్టి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోమని చెప్పిండు. అన్ని అప్లై చేసుకున్నాం. ఇంతవరకు ఏ ఒక్కటి కూడా లేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప మాకు ఎలాంటి వినియోగం అయితే మాకేం లేదండి. మరి పార్లమెంట్ సెగ్మెంట్ లో మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. మహిళా తీర్పు ఈ లోక్సభ ఎన్నికల్లో తీర్పు ఎట్లుంటది? మహిళలది టీఆర్ఎస్ కే ఓటేస్తామండి. ఎందుకంటే కాంగ్రెస్ అనేది మనుషులను మభ్యపెట్టి మొత్తం అట్లా చేసి ఓట్లు వేసుకొని గెలిచిల్లండి అంతే. ఇక మనతో పాటు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన ఓటర్లు కొంతమంది ఉన్నారు. ఇవాళ మీ దగ్గర ఎన్నికలు వచ్చిన నేపథ్యం, లోక్సభ ఎన్నికల్లో, వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో మీ తీర్పు ఎట్లా ఉంటుంది? మీరు ఎవరికి ఓటు వేయబోతున్నారు, ఎందుకు? మీ పేరు చెప్పండి. నా పేరు విద్యాసాగర్. నేను 100% మేము టీఆర్ఎస్ గవర్నమెంట్గా ఓటేస్తామండి. ఎందుకంటే గతంలో మేము దళితుల్ని, నాకు ఏ గుర్తింపు లేకున్నా నాకు 10 లక్షల రూపాయల కారు ఇచ్చి ఆయన మా ఇంటి మనిషి లెక్క చదువుకున్నాడు. కాబట్టి మేము ఆయన పథకాలకు ఆశపడి ఏదో కాదు, ఆయన మంచి పనులకు, ఆయన చేసిన ఇప్పటివరకు ఎన్ని మంచి పనులు చేసాడో ఆ పనులకు ఆశించి మేము టీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ ఇస్తాం ఇక్కడ. ఎందుకంటే మనకు వినయ్ భాస్కర్ కూడా చాలా మాకు అండగా ఉండే, ప్రతి ఒక్క పని కూడా దాసరి వినయ్ భాస్కర్ గారు మాకు అండగా ఉన్నాడు. ఏ చిన్న పనికైనా కూడా మమ్మల్ని కలుపుకొని చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి మేము 100% మేము టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఓటేస్తాం. ఏ పార్టీ కూడా ఇప్పుడు గతంలో ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలా ఉందంటే బోకర్ మాటలు చెప్పుడు, అది ఇస్తాం, మహిళలకు 2500 ఇస్తాం, తులం బంగారం ఇస్తానండి. 4 నెలలు అయితే ఉంది. 4 నెలల ఇంతవరకు ఎన్ని పెళ్ళినైనాకు లెక్క వేసుకుంటే ఒక్క మహిళలకు రాలేదండి. కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ. ఇప్పుడు మనం రోజు పొద్దున్న టీవీలో చూస్తున్నాం. మనం పబ్లిక్ రోడ్ల మీద కుప్పలు పోసి కాలు పెడుతున్నారు. ఎందుకంటే ఆ పథకాలు బోకర్ పథకాలు ఇచ్చి చెప్పినప్పుడు ఆయన ఒక్కటి ఏంటంటే మైకు పట్టుకుంటే కేసీఆర్ తిట్టుడు తప్ప ఆయన చేసే పనులు ఏం లేవండి ఇప్పటివరకు అయితే. పొద్దున్న లేస్తే ఏమాలే కేసీఆర్ ఎట్లా తిట్టాలి, మన టీఆర్ఎస్ గవర్నమెంట్ను హరీష్ రావు ఎట్లా తిట్టాలి, వేరే ఎమ్మెల్యేని ఎట్లా తిట్టాలి, అదే ఒక్కటి నేర్చుకుంటాను. కానీ పని చూపెట్టి నేను గెలిచిన ఇన్ని పథకాలు పెట్టినాం, ఇన్ని పథకాలు నేను చేస్తానా, కేసీఆర్ గారు మీరు ఏం పథకాలు మేము చేస్తాను అనేది చెప్తాను. కానీ అన్ని ఇక మాటలకు తప్ప ఆయన చేతులలో లేవండి. ఆ కాంగ్రెస్ వేస్ట్ అండి మా లెక్క ప్రకారం అండి. మీరు చెప్పండి, మీ పేరు చెప్పి ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎలక్షన్? ఇవాళ చాలా మంది బీఆర్ఎస్ కి ఓటేస్తామంటున్న నేపథ్యము, కాంగ్రెస్ ఏమో ఇవాళ మా పాలనకు రెఫరెండం అంటున్నారు రేవంత్ రెడ్డి. మీరు ఏం చెప్తున్నారు? నా పేరు పున్నం చందర్ అండి. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బోకర్ ప్రభుత్వం అండి. ఏంటంటే మభ్యపెట్టి మాయమాటలు చెప్పి ప్రభుత్వము తీసుకొచ్చుకున్నారు. కానీ ఏ ఒక్క 6 హామీలు అన్నారు, ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. విద్యా వికాసం అని చెప్పి ఒకటి పెట్టిండు, 5 లక్షలు ఫ్రీ అన్నారు విద్యార్థులకు, ఆ మాటే లేదు. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, కట్టిన ఇండ్లు కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అక్కడ ఉట్టుకున్న 4 నెలలు అవి ఇవ్వచ్చు కదా. అవి ఇవ్వకుండా వాడు ఏదో మాటలు చెప్పి ఇందిరాగాంధీ రాజ్యం తెస్తా అంటాను. వానంత మాటలు బేకార్ మాటలు ఏం లేదు. మేము ఎప్పుడు కానీ కేసీఆర్నే నమ్ముకున్నాము. ఆయన ప్రభుత్వంలో మంచి పనులు జరిగినాయి. ఆయనకే మళ్ళీ మేము పట్టం కట్టాలని చూస్తున్నాము. ఇప్పుడున్న మా ఎలక్షన్లలో ఎంపీగా సుతా మేము కేసీఆర్ గారు నిలబెట్టిన అభ్యర్థికే ఓటేసి మేము గెలిపించుకుంటామండి. ముఖ్యంగా సిటీల్లో కరెంట్ కావచ్చు, తాగునీరు కావచ్చు, ఇట్లాంటి ఏం సమస్యలు వచ్చినాయి? సిటీలో అన్ని సమస్యలే అండి. తాగునీరు అన్నారు, నీళ్ళ జాస లేదు, 3-4 రోజులకు వస్తానే మళ్ళీ ఆడోళ్ళు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వస్తాను. కరెంట్ అంటాను, కరెంట్ అనేది రోజు 2-3 సార్లు వెళ్తూనే ఉంది. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఎలా ఉన్నా ఏమున్నా కూడా హాయిగా నిద్రపోయినాం. పొద్దంతా పని చేసి వచ్చి సంతోషంగా నిద్రపోయినాం. కానీ ఇప్పుడు పని చేసి వచ్చి రోజు టవల్ పెట్టుకొని ఊపుకునే పరిస్థితి వచ్చిందండి. ఏదో రాజ్యంలో మంచిది వస్తుంది మోస మాటలు చెప్పి వాడు ఏమీ చేస్తలేడండి.
వానంత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంతా మోసపూరిన మాటలు ఇంకెవరు లేరు. ఏదన్నా పొద్దుగాల లేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన చేసిన మంచి గుర్తలు ఏదన్నా బురద జల్లుడు ఏమన్నా అంటే ఫోన్ ట్యాపింగ్ అంటాడు, లేకపోతే ఈ ప్రభుత్వం ఇది చేసినట్టు. నువ్వు మంచి పనులు చేయి, కేసీఆర్ చేయడానికంటే మంచి పనులు చేసి ప్రజలలో మభ్యపొందు. అది కానీ ఏది ఉన్నా సుత ఏదన్నా అంటే పొద్దుగాలు లేస్తే కేసీఆర్ మీద ఇదే ఉన్నది తప్ప ప్రజలకు ఏ మేలు చేసేది లేదు. ఇక ముందు సుత రాడు. ఏదున్నా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మేమేందనేది మా సత్తా ఏందనేది మేము చూపెడతాం. 420 గ్యారంటీలు పెట్టి దాంట్లో ఆరు గ్యారంటీలు 100 రోజులలో అమలు చేస్తానని, అందులో 6 గ్యారంటీలలో ఇప్పటి వరకు చేసింది బస్సు ఫ్రీ. అంటే వీళ్ళు ఆడోళ్ళని పిలిచి ప్రతి డివిజన్ కానీ ప్రతి గ్రామంలో కానీ ఇందిరమ్మ గ్యారంటీ పథకం అని ఒక పేపర్ ఇచ్చి వాళ్ళకు గ్యారంటీ కార్డు అని ఇచ్చేసరికి వీళ్ళు ఏం చేసిండ్రు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అనేసరికి ఆడవాళ్ళకి ఏమనిపించింది, ఇటు బస్సు ఫ్రీ, ఇటు తులం బంగారం. కేసీఆర్ 1,16,000 ఇస్తాడు, 1,116 ఇస్తాడు. ఇటు తులం బంగారం వస్తుంది, 1,16,000 వస్తున్నాయి. కాబట్టి ఒక కార్డు ఇస్తాడు, ఆ కార్డు మీద స్టాంప్ వేసి ఇస్తాడు. ఈ గ్యారంటీ కార్డు పట్టుకపోతే మనం ఓటేద్దాం, గ్యారంటీ కార్డు పట్టుకపోయి ఇవన్నీ దుబ్బొద్దామనే ఆశతోటి వీళ్ళు ముందుపడి ఓట్లేసిందే తప్ప ఇవి అమలు జరుగుతాయని వాళ్ళు ఊహించుకున్నారు. కానీ ఈ అమలు అక్కడనే పడుకున్నది ఇవాటి వరకు. ఇవాళ లేడీస్కు ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు వీళ్ళకు తెలియదు. 3 ఎక్స్ప్రెస్లు 3 పల్లె వెలుగులు వేస్తున్నారు. నాన్ స్టాప్ బస్సులు, గరుడలు, మళ్ళీ ఇంకోటి ఏసీ బస్సులు. నేను వారానికి 2 సార్లు హైదరాబాద్కు పోతున్నా. ప్రతి ఉప్పల్ బస్ స్టాండ్లో కంట్రోలర్ కూడా పాపం ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు, సార్ ఏం చేయాలి సార్, లేడీస్ ఇక్కడ ఉన్నారు, ఒక ఎక్స్ప్రెస్ని పంపండి, ఒక పల్లె వెలుగుని పంపండి. అంటే ఏం లేదు ఆయన నాన్ స్టాప్ ఎక్కుతారంటే అక్కడ డబ్బులు లేని వాళ్ళు నిలబడి ఫ్రీ బస్ అని ఉరకపోయి కింద పడుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళు గమనించలే, లేడీస్ ఏమైనా మాకు ఫ్రీ బస్సు, తులం బంగారం ఎక్కువ వస్తూ ఉన్నది. మళ్ళీ ఈ దళిత బంధు అనేది నేను 12 లక్షలు ఇస్తా, పేరు మారుస్తా అన్నారు. దళిత బంధు అయిపోయింది, 4 నెలలు అయింది, దళిత బంధు లేదు. ఇటు ఆ గ్యారంటీలు లేవు, ఈ గ్యారంటీలు లేవు. వీళ్ళు ఫ్రీ బస్సులు అయింది, 3 ఎక్స్ప్రెస్లు, అందరూ మళ్ళీ నాన్ స్టాప్. 200 హైదరాబాద్ ఉప్పలకైతే 300 పెట్టి నాన్ స్టాప్ ఎక్కుతున్నారు. ఈ 100 రూపాయలు అటుపోతాని అది ఎవరు గమనిస్తలేరు. గ్యారంటీ కార్డు ఇవ్వగానే అన్ని ఫ్రీగా వస్తాయని మహిళలు నమ్మి ప్రతి గ్రామంలో కానీ ఇక్కడ కానీ అందరూ చేసి మోసపోయినలే తప్ప వేరేది ఏమి లేదు. అవన్నీ అనుకుంటే ఇవాళ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసలు మోసపోయింది ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇవాళ బాధపడుతున్నారు. ఏంది కండక్టర్లు కానీ ఆర్టీసీలో మేము డ్యూటీ చేయలేము ఈ మహిళలతో అని అదైతే ఉన్నది. అది చాలా మటుకు అది మేము కూడా హైదరాబాద్లో 2-3 సమాధానాలు చెప్పుకుంటూ జనాలని ఆపుకుంటూ వచ్చినాము. కండక్టర్లు కూడా సహకరించినామండి. అదే మనతో పాటు మరికొంతమంది యువకులు ఉన్నారు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో మీరు ఎవరి వైపు నిలబడబోతున్నారు, ఎందుకు, మీ పేరేంటి? నా పేరు రమేష్ గోనెల, మాది వంగపాడు విలేజ్. పార్లమెంటు ఎలక్షన్లలో మేము లోకల్ పార్టీకే ఓటేయడానికి మొగ్గు చూపుతాం. ఎందుకు అంటే లోక్సభలో ప్రాంతీయ సమస్యలపై మాట్లాడేది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే. ఎందుకంటే జాతీయ పార్టీలు ఎప్పుడైనా కూడా వాళ్ళ జాతీయ విధానం, వాళ్ళ నాయకత్వం ఏదైతే చెప్తారో దాని మీద మాత్రమే మాట్లాడగలుగుతాయి లోక్సభలో. కానీ ప్రాంతీయ పార్టీలు ఆ ప్రాంత సమస్యలపై, ఆ ప్రాంత ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రాంతానికి కావాల్సినటువంటి నిధులను మెడలు వంచి సెంట్రల్లో ఏ పార్టీ ఉన్నా కూడా తీసుకొచ్చే సత్తా ఎవరికి ఉంటుందంటే కేవలం ఆ లోకల్ పార్టీలు. ఎందుకంటే ఆ లోకల్ పార్టీలకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులపై, ఆ ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన ఉంటుంది. కానీ సెంట్రల్ పార్టీలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిపైన ఎటువంటి ఈ అవగాహన కూడా ఉండదు. ఎందుకంటే కేవలం వాళ్ళ అధినాయకత్వం ఏ సమస్యలపైన ఎటు ఓటే అంటే అటు ఎత్తారు. కానీ ప్రాంతీయ సమస్యలపైన ఏ నేషనల్ పార్టీ కూడా పట్టించుకోదు. కాబట్టి ఆ 2 జాతీయ పార్టీలను కాదని నేను కేవలం బీఆర్ఎస్ మాత్రమే ఓటేస్తాను. ఎందుకంటే వాళ్ళు మాత్రమే తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులపై లోక్సభలో మాట్లాడగలుగుతారు. మెడలు వంచి సెంట్రల్లో ఏవైతే పార్టీలు అధికారంలో ఉంటాయో వాళ్ళ మెడలు వంచి ఈ తెలంగాణకు కావాల్సినటువంటి నిధులను, ప్రత్యేకంగా నా వరంగల్కు ఏవైతే నిధులు కావాలనో వాటిని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మాత్రమే తీసుకురాగలుగుతుంది. కాబట్టి నేను బీఆర్ఎస్కే నా ఓటేస్తాను. ఇవాళ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కావచ్చు, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు రైతులు కావచ్చు, ఇళ్లలో కరెంటు ఉంటుందా, ముఖ్యంగా తాగునీరు అందుతుందా, సాగునీరు అందుతుందా, ఎట్లా ఉంది గ్రామాల పరిస్థితి?
ఈరోజు గ్రామాలలో చూసినట్టయితే ఈ మనకు సాగునీరు అయితే చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు త్రాగునీరు కూడా అక్కడక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మామూలుగా ఈ సాగు విషయంలో మాత్రం చాలా ప్రాంతాల్లో, పర్టికులర్గా మా వంగపాడులో మాత్రం ఇప్పటికే సాగునీరు విషయంలో చాలా పంటలు ఎండిపోయినాయి. అవన్నీ కూడా గొర్రెల మందలకు ఇచ్చుకునే పరిస్థితి. రైతులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో కరెంటు పరిస్థితి ఎట్లా ఉంది? కరెంటు పరిస్థితి ఇంతకుముందు మాకు మామూలుగా పంట పొలాలకి 24 గంటల కరెంటు ఉండేది. ప్రస్తుతం అది సాయంత్రం 5 గంటలకు పోతుంది. మళ్ళీ నైటు పంట మేము మోటార్ ఆన్ చేయాలంటే నైట్ 12 గంటలకు పోవాలి. మళ్ళీ నైట్ 12 గంటలకు పోయి మాత్రమే మోటార్ ఆన్ చేస్తే మళ్ళీ మనకు పంటకు సాగునీరు అందిస్తుంది. కానీ గత 10 సంవత్సరాలు మాత్రం 24 గంటలు మోటార్లు రన్నింగ్లో ఉన్నాయి. ఎట్లా ఉంది మీ దగ్గర పార్లమెంటులోకి వస్తుంది? మీ పేరు చెప్పి ఎలా ఉండబోతుంది, మీరు ఏమనుకుంటున్నారు, మీ గ్రామ ప్రజలు కావచ్చు మీరేమనుకుంటున్నారు, ఎట్లా ఉన్నాయి పరిస్థితులు, ఎవరు కోటేస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ గెలవడం చాలా బాగుంటుంది. కాకపోతే కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వల్ల చాలా నష్టం జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు రైతు చెప్పినట్టుగా నీళ్లు సరిగా అందకపోవడం, కాంగ్రెస్ వచ్చిన వెంటనే ఇటువంటి సమస్యలు ఎదురైనాయి. మా లెక్క ప్రకారం అయితే టీఆర్ఎస్ గెలిస్తే చాలా బాగుంటుంది, టీఆర్ఎస్ఏ గెలవాలి. ఇంకా మీ గ్రామంలో కరెంటు కావచ్చు, తాగునీరు, సాగునీటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి పరిస్థితి? గతంలో ఎట్లా ఉండేది? గతంలో చాలా బాగుంది, ఇప్పుడు మాత్రం అన్నిటికీ కొరత ఏర్పడుతూ ఉన్నది. గతంలో మాకు ఎప్పుడు చూసినా 24 అవర్స్ నీళ్ళు వచ్చినట్టుగానే అనిపించింది, నీళ్లు సరి అయినట్టుగా ఉండే. ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ పాలన వచ్చిందో నీళ్లు సరిగా అంతలేవు, కరెంటు కూడా దాని ఇష్టం ఉన్నట్టు పోతుంది, అడిగే వాళ్ళు ఎవరు లేకపోయి ఉన్నారు. ఇవాళ అనేక రకాల పథకాలను హామీలుగా ఇచ్చిన కాంగ్రెస్ విషయంలో గ్రామాల్లో ఎట్లాంటి చర్చ జరుగుతుంది? చెప్పడం అవుతుంది కానీ చేయడం అవుతలేదు. ఇప్పటి వరకు అయితే ఏది ఓన్లీ మహిళలకు మాత్రమే సేఫ్ అవుతుంది, మిగతా వాళ్ళకి మాత్రం సేఫ్ అవుతలేదు, అన్నిటికీ కొరత ఉంది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పబ్లిక్ పల్స్ ఇదంతా మనం చూసినట్టయితే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ప్రాంతీయ పార్టీ అయితేనే వాళ్ళకు సరైన న్యాయం జరుగుతుంది. పార్లమెంట్లో బలమైన గొంతుక వినిపించాలంటే, వరంగల్కి సంబంధించిన సమస్యలు పార్లమెంట్లో గలమెత్తాలంటే ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుడిని ఎన్నుకోవాలన్న అంశం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, వరంగల్ జిల్లా.